ఈ ఫ్లఫీ ఆమ్లెట్ చేద్దాం అనుకుంటే ఇన్ని పెంటలు అవుతాయని అసలు అనుకోలేదు. హాయ్ ఫ్రెండ్స్, అసలు మ్యాటర్ ఏంటంటే ఇంట్లో కూర్చొని సమంతకు మళ్ళీ పెళ్లి అయిపోయిందని బాధపడుతుంటే మా భీమ కూడా వచ్చి నీకు బాపట్ల దుర్గా ఉన్నది కదా అని బాధలోంచి బయటకు తీసుకుని వచ్చాడు. ఆ ఆనందంలో వంటగదిలోకి వెళ్ళి అన్నం తిందామని చూస్తే చిక్కుడుకాయ కూర ఉన్నది. ఇంకా నాకు తినాలనిపించి ఏం చేయాలని ఆలోచిస్తుంటే మా భీమ కూడా వచ్చి అదేదో పప్పియో ఫ్లఫీ ఆమ్లెట్ చేద్దాం అన్నాడు. దాదాపు ఒక 20 సార్లు అడిగే ఉంటాడు. ఇన్ని సార్లు అడుగుతున్నారు కదా, సరే చేద్దాం అన్నాను. ఆమ్లెట్ అని చెప్పి అన్నం చూపిస్తున్నాను ఏంటని అనుకుంటున్నారు. అది తయారు చేయడం కోసం ఎలాగో గుడ్లు తీసుకొస్తాం కదా, వాటితో కొంచెం ఎగ్రైస్ చేసుకుందాం అనిపించింది. ఫస్ట్ అయితే ఎగ్రైస్ చేసుకుంటున్నాం. మేము అందరం వంటగదిలో ఉంటే రియో చూడండి ఎలా చూస్తుంది. ఈ దొంగన కొడుకులు మళ్ళీ ఏదో పెంట చేస్తున్నారు అనుకుంటుంది. నీకు కూడా ఇందులో వాటం ఉండదులేమని చెప్పి దాన్ని అక్కడ నుంచి పంపించేసాం. ఎగ్రైస్ రెడీ అయ్యాక టేస్ట్ ఎలా ఉన్నదో కొంచెం వేయరా అంటే వేడి హస్తం చేతి కంటించేసాడు. టేస్ట్ గురించి తర్వాత మాట్లాడుకుందాం కానీ ఫస్ట్ అయితే ఈ ఫ్లఫీ ఆమ్లెట్ చేసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ గుడ్డు ఉడకబెట్టుకుని గ్యాస్ పైన పెనం పెట్టి ఆ పెనంలో నూనె పొయ్యికొని ఒక్కసారిగా పొగ వచ్చేసింది. బయట నుంచి ఎవరైనా చూసినట్లయితే ఇల్లు తగలడిపోతుంది అనుకుని పరిగెట్టుకుంటూ వచ్చేస్తారు. అలా పెద్దదైపోయి నూనె ఎక్కువైపోవడం వల్ల దారుణంగా వచ్చింది. ఆ బొగ్గు ఆమ్లెట్ చూసిన తర్వాత ఎలాగో తినలేమని చెప్పి అందులో ఉన్న గుడ్డు ముందే లాగించేసాను. మా దరిద్రం ఏంటో తెలియదు కానీ ట్రెండింగ్ లో ఉన్నది ఒక్క ట్రై చేసినా సరే తినగా రాదు. ఈ ఎగ్ రైస్ విషయానికి వస్తే తినగానే బయటకు కూసేయాలనిపించింది కానీ ఆకలియడం వల్ల చచ్చినట్టు తిన్నాను. ఆఖరికి మా రియో కూడా తినలేదంటే దీని టేస్ట్ ఎంత బాగున్నది మీరే ఊహించుకోండి. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు టాటా బాయ్ బాయ్.